హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మాకు ఎన్ని రోజులు పట్టింది సింగపూర్ తిరగడానికి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అండ్ టోటల్ బడ్జెట్ ఎంత అయ్యింది, ఇవన్నీ మాట్లాడుకుందాము. మేమైతే 16th ఎర్లీ మార్నింగ్ సింగపూర్లో ఫ్లైట్ దిగాము అండ్ 20th ఎర్లీ మార్నింగ్ మలేషియాకి బస్ ఎక్కేసాము. సో టోటల్ 4 days and 4 nights కంప్లీట్గా సింగపూర్లో ఉన్నాము. ఇప్పుడు ఈ డేస్కి మా సింగపూర్ బడ్జెట్ ఎంత అయింది అని చూద్దాము. నేనైతే డే వైజ్గా మా సింగపూర్ బడ్జెట్ ఇస్తున్నాను ఇక్కడ. మా డే 1 వచ్చేసి కొంచెం హెక్టిక్కే అయిందని చెప్పుకోవాలి. ఫస్ట్ అయితే మేము ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి మేము గార్డెన్స్ బై ది వే మొత్తం ఆ రోజే చూసాము, ఆర్ట్ మ్యూజియం కూడా చూసాము. అండ్ మాకు లంచ్ తినే టైం యాక్చువల్లీ దొరకలేదు, సో అక్కడ దొరికిన చాక్లెట్స్ తినేసాము. సింగపూర్ లో ట్రాన్స్పోర్ట్ కి చాలా తక్కువ అవుతుంది ఒకవేళ మీరు ఎంఆర్టీస్ యూస్ చేస్తే, అండ్ బస్ కూడా చాలా తక్కువే అవుతుంది. ఎక్కువ మనకి కాస్ట్ అయ్యేది అట్రాక్షన్స్ కి అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు దానికే ఎక్కువ అయింది. అండ్ ఫుడ్ కి పర్ డే పర్ మీల్ ఒక 1000 అలా అవ్వచ్చు ఆన్ అన్ యావరేజ్. కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కొంచెం తక్కువ అవ్వచ్చు. మేమైతే 4 days బ్రేక్ఫాస్ట్ మా ఫ్రెండ్ దగ్గరే తిన్నాము కాబట్టి అసలు బ్రేక్ఫాస్ట్ చార్జెస్ రాయలేదు నేను. సో ఇవి మన డే 1 చార్జెస్. ఇక్కడ నుంచి డే 2 అన్నమాట. డే 2 మోస్ట్లీ మ్యూజియం ఆఫ్ ఐస్ క్రీమ్ లోనే అయిపోయింది మాకైతే. సో డే 2 కొంచెం తక్కువ అయింది. బట్ డిన్నర్ కి మాత్రం మేము మెర్లయన్ ముందు మేము చాలా సేపు వెజ్ కోసం వెతికి ఫైనల్లీ కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టాము అని నేను అనుకుంటున్నాను. ఇవి మా డే 2 చార్జెస్. అండ్ అక్కడ మీరు ఎంఆర్టీ చూస్తే కనుక 3 rides కి కలిపి నేను రాశాను. 3 rides కి 2 members కి కలిపి నేను రాశాను. అండ్ ఇక్కడ చూస్తే బస్ చార్జ్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఎంఆర్టీ అండ్ బస్ రెండు కూడా చాలా తక్కువే అవుతాయి. సో ట్రాన్స్పోర్టేషన్ చాలా రీజనబుల్ గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ అన్ని కూడా ఫాలో అవుతే మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ తెలిసే ఉంటాయి. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ఇప్పుడు అన్ని కలిపి చేసి చూపిస్తున్నాను అంతే. ఇది మన డే 3 అన్నమాట. డే 3 మొత్తం కూడా మనం సెంతోజా ఐలాండ్ లోనే స్పెండ్ చేసాము. మెయిన్ గా మనం యూనివర్సల్ స్టూడియోస్ కి వెళ్ళాము. అక్కడే ఈవినింగ్ వరకు టైం అయిపోయింది. తర్వాత మనం వింగ్స్ ఆఫ్ టైమ్ కి వెళ్ళాము. తర్వాత మనం కేబుల్ కార్ ఎక్కాము. అండ్ ఒక చిన్న మిస్టేక్ చేసి పర్ పర్సన్ 2,000-3,000 వరకు వేస్ట్ చేసాము. ఆల్రెడీ తెలుసు కదా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే. చూడని వాళ్ళు అన్ని వీడియోస్ చూసేయండి. అలా డే 3 చార్జెస్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి డే 4 లో ఫస్ట్ మనం సెంతోజాకి వెళ్ళాము, ఎక్వేరియం కి. అక్కడ హాఫ్ ఆఫ్ ది డే స్పెండ్ చేసి బుగ్గీ స్ట్రీట్ లో స్ట్రీట్ షాపింగ్ కి వెళ్ళాము. నేనైతే షాపింగ్ చార్జెస్ ఇంక్లూడ్ చెయ్యట్లేదు. ఆ తర్వాత మేము అబ్జర్వేటరీ డెక్ కి వెళ్ళాము. కాకపోతే అది వెదర్ రీజన్స్ వల్ల క్లోజ్ చేసేసారు, అందుకే మనకి రీఫండ్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత మనము డిన్నర్ కి హాకర్ సెంటర్ కి వెళ్ళాము. నేను హాకర్ సెంటర్స్ గురించి కూడా ఒక వీడియోలో చెప్పాను, ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి. అది సింగపూర్ లో బెస్ట్ స్ట్రీట్ ఫుడ్స్ లాగా. అక్కడ అన్ని క్యూజైన్స్ దొరుకుతాయి. మెయిన్ గా మన ఇండియన్ కూడా తప్పకుండా ఇంక్లూడెడ్ ఉంటాయి. సో ఇది మన 4 days కి అయిన ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాము. అదే సింగపూర్ టూరిస్ట్ పాస్. సో ఈ పాస్ తోటి మనకి ఎంఆర్టీస్, ఎల్ఆర్టీస్ అండ్ బస్ సర్వీసెస్ అన్ని కూడా అన్లిమిటెడ్ గా తిరగచ్చు. దీనిలో 3 types ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. మీకు ఏది సూట్ అవుతుంది అనిపిస్తే అది తీసుకోండి. ఫస్ట్ కార్డ్ కి రెంటల్ డిపాజిట్ $10 ఉంటుంది. మనం వెళ్ళిపోయేటప్పుడు కార్డ్ ఇచ్చేసి $10 తీసేసుకోవచ్చు. సెకండ్ కార్డ్ కి అలా ఏం ఉండదు. ఇదే మేజర్ డిఫరెన్స్. అండ్ ఇది ఆల్మోస్ట్ అన్ని ఎంఆర్టీ స్టేషన్స్ లో కూడా టికెట్ కౌంటర్ లో తీసుకోవచ్చు. అండ్ సింగపూర్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఏదో ఒక ఎంఆర్టీ స్టేషన్ టికెట్ కౌంటర్ లో మనం ఇచ్చేసి డిపాజిట్ తీసేసుకోవచ్చు. సో మా ఇద్దరికి టోటల్ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 85,000 అలా అయ్యింది. కానీ దీంట్లో స్టే ఇంక్లూడెడ్ లేదు. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో మాకైతే స్టేక్ ఏం అవ్వలేదు. సింగపూర్ లో హోటల్స్ అండ్ హాస్టల్స్ కొంచెం కాస్ట్లీ. సో 5 days కి 25-30K అలా అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ది టోటల్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ మనం సింగపూర్ లో ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చో ఇప్పుడు చూసేయండి.
నా ఉద్దేశంలో ఇవి ఫ్యూ టాప్ అట్రాక్షన్స్. మీరు ఎన్ని డేస్ ఉంటున్నారు, మీకు ఎంత టైం ఉంది అన్న దాన్ని బట్టి మీకు నచ్చినవి మీరు పిక్ చేసుకుని తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తో ఇంకో కొత్త ప్లేస్ తో కలుద్దాం. బాయ్.